ప్రైజ్ ద లార్డ్. మన ప్రభువును ప్రియరక్షకుడైన యేసుక్రీస్తు వారి శక్తిగల నామంలో మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు. ఈరోజు దేవుడు మనందరికీ అనుగ్రహిస్తున్న శ్రేష్టమైన వాగ్దానము, తమ దేవుని ఎరుగువారు బలము కలిగి గొప్ప కార్యములు చేసెదరు. దానియేలు గ్రంథము 11వ అధ్యాయం 32వ వచనం. ప్రియులారా, ఈ మంచి వాగ్దానం మన పరలోకపు దేవుడు తన బిడ్డలమైన మనందరి ఎడల నెరవేర్చి మనల్ని బహుగా ఆశీర్వదించును గాక. ఆమేన్. ప్రియ సహోదరి సహోదరుడా, మనం నిత్యం సేవించే మన దేవుడు అద్భుతాలు, మహా ఆశ్చర్య కార్యములు చేయుటకు శక్తి కలిగిన వాడండి. మరి ముఖ్యంగా ఎందరైతే తనకు నిజముగా మొరపెడతారో, ఎందరైతే వారి చెడుతనమును, వారి పాపాన్ని విడిచిపెట్టి యథార్థంగా దేవుని దృష్టికి ఎల్లప్పుడూ ఆయనకిష్టమైన కార్యాలు చేస్తూ నమ్మకంగా దేవునిని సేవిస్తారో వారి ఎడల గొప్ప గొప్ప కార్యములను జరిగిస్తాడండి. ప్రియులారా, ఈనాడు మన జీవితంలో గొప్ప కార్యములు జరగట్లేదంటే, మన ద్వారా ఏ కార్యాలు నెరవేరడం లేదంటే కారణం మనలో ఉండే అవిశ్వాసం, అపనమ్మకం. దేవుడు నాలో ఈ కార్యం చేస్తాడో చెయ్యడో, నా ఎడల, నా కుటుంబం పట్ల, నా బిడ్డల జీవితాలలో ఈ కార్యం జరిగిస్తాడో లేదో అనే సందేహంతోటి ఈనాడు మనం దేవునికి ప్రార్థిస్తున్నాము. అదే సందేహంతోటి ఆయనను వెంబడించే వారిగా ఉంటున్నాము. ప్రియులారా, ఈనాడు మనం ఎంతో ప్రయాసపడుతున్నాము, ఎంతగానో కష్టపడుతున్నాము. మన శక్తినంతా, మనకున్న బలాన్నంతా, మనకున్న జ్ఞానాన్ని ఆధారం చేసుకొని మనము పనులు చేసే వారిగా ఉంటున్నాము కదా. ప్రియులారా, ఈనాడు ఎంతమంది లేరండి, నేను చెయ్యలేని పనంటూ ఏమీ లేదు, నేను తలుచుకుంటే ఏదైనా సాధిస్తా, ఈ పని నా జ్ఞానమును బట్టే జరుగుద్ది అని వారి తెలివిని, వారి బలాన్ని, వారి శక్తిని బట్టి ఎంతో అతిశయిస్తున్నారు కదా. ప్రియులారా, వాక్యం సెలవిస్తుంది, తమ దేవుని ఎరుగువారు బలము కలిగి గొప్ప కార్యములు చేసెదరు అని. ప్రియులారా, ముందుగా మనం గొప్ప కార్యములు చెయ్యాలంటే మన దేవుడు ఎలాంటి వాడో ఎరగాలండి. మన దేవుడు అద్భుతకరుడు, ఆశ్చర్యకరుడు, అసాధ్యమైన కార్యములను సాధ్యం చేసే శక్తి కలిగిన వాడండి. అలాంటి దేవునిని కలిగి ఉన్న మనము కూడా గొప్ప కార్యములు ఖచ్చితంగా చేస్తాము. ఎప్పుడంటే విశ్వాసంతో ఆయన వైపు చూసినప్పుడు, నమ్మకంతో దేవునికి మొరపెట్టినప్పుడు. ప్రియ సహోదరి సహోదరుడా, పాపంలో, బానిసత్వంలో జీవిస్తూ బలహీనులంగా, దిక్కులేని వారిమిగా, విడుదల లేని ప్రజలంగా, దాసత్వంలో మగ్గిపోతున్న మనలను ఆ దేవుడే కదా రక్షించింది. ఆ ప్రభువే కదా ప్రతి కష్టం నుండి, దుఃఖం నుండి, సాతాను కాడి నుండి విడిపించింది. ప్రియులారా, ఈనాడు సజీవులంగా కుటుంబంతో సంతోషంతో జీవిస్తున్న మన బ్రతుకులను వెలిగించింది ఆ దేవుడు కాదా? మరి అంత బలహీనులమైన మనల్ని బలపరిచేది ఆ దేవుడేనండి. ఆయన కృపే మనల్ని బలవంతులనుగా చేస్తుంది. ప్రియులారా, దానియేలు గారు ఎంతో నమ్మకంతో, విశ్వాసంతో, యథార్థంగా దేవుని కొరకు జీవించినాడు. కాబట్టే ఎంతమంది తన ఎదుగుదలను ఆపాలని ప్రయత్నించారో, ఎంతమంది తనను పడద్రోయాలని, ఈ లోకంలోనే లేకుండా చెయ్యాలని ప్రయత్నించారో వారి ముందే దేవుడు దానియేలుకు గొప్ప విజయాన్నిచ్చాడు. సింహాల సైతం దానియేలు ఎదుట మోకరించాయి. ప్రియ దేవుని బిడ్డలారా, దానియేలు దేవునికి మొరపెట్టాడు, దేవునికి మొదటి స్థానం ఇచ్చాడు. కాబట్టే దేవుడు అతనిని బలపరిచాడు. దానియేలు ద్వారా గొప్ప కార్యములను జరిగించాడండి దేవుడు. ఆర్థిక మంత్రిగా దేవుడు దానియేలును ఆశీర్వదించాడు. ప్రియ దేవుని బిడ్డలారా, ఈనాడు నువ్వు కూడా దేవునిని సేవించినప్పటికీ నీ జీవితంలో అన్నీ వ్యతిరేకతలేనా? ఈనాడు నీ ఎదుగుదలను ఆపేవారు, నువ్వంటే గిట్టని వారు, నీవు చేసే దేవుని పరిచర్య నచ్చని వారు నీ చుట్టూ ఎంతో మంది ఉన్నారేమో. ఈనాడు నీ ఉద్యోగంలో నీకు హాని కలిగించాలని ప్రయత్నించేవారు నీ వెంటే ఉండొచ్చు. నీ ఇంటి వారే నీ ఆత్మీయ ఎదుగుదలకు అడ్డంగా ఉండొచ్చు. నీ ఉద్యోగ స్థలంలో, నీ వ్యాపార స్థలంలో, నీ ఇరుగు పొరుగు వారి మధ్య, నీ బంధువుల మధ్య నువ్వు ఎన్నో సమస్యలకు, శ్రమలకు గురవుతూ ఉండొచ్చు. ఎంతగానో శోధింపబడుచూ ఉండొచ్చు. ప్రియ సహోదరి సహోదరుడా, ఆనాడు దానియేలు భక్తుడు ఎరిగినాడండి, నా దేవుడే నాకు సహాయకుడు, ఆయనే నన్ను విడిపిస్తాడని నమ్మి అంతటి శ్రమలను సంతోషంగా అనుభవించినాడు.
ప్రియ దేవుని బిడ్డ, ఈనాడు నువ్వు నేను దేవునిని నమ్మితే మన జీవితంలో కూడా గొప్ప కార్యములను జరిగిస్తాడు. ప్రతి వ్యతిరేకతల నుండి, ప్రతి ఒక్కరి దేశాల నుండి దేవుడు మనల్ని కాపాడుతాడండి. దేవునిని ఎరిగిన మన జీవితంలో ఆయన మాత్రమే అద్భుత కార్యములను జరిగిస్తాడు. ఈనాడు మన పనిలో మనల్ని హెచ్చించేవాడు మన దేవుడేనండి. మనల్ని ఆత్మీయంగా హెచ్చిస్తాడు, భౌతికంగా కూడా హెచ్చిస్తాడు. ఈనాడు మనల్ని చూసేవారంతా వీరి ఎడల వీరి దేవుడు గొప్ప కార్యాలు చేశాడు అని మనల్ని గూర్చి అనేకులు చెప్పుకునే రోజు రాబోతుంది. ప్రియ దేవుని బిడ్డ, ఈనాడు నీకు జ్ఞానం లేదని, నువ్వు బలహీనుడవని, ఏమీ చెయ్యలేని వాడనని, ఏమీ సాధించలేని స్థితిలో ఉన్నానని, అపజయాలు ఎదుర్కొంటున్నానని బాధపడకు. వాక్యం సెలవిస్తుంది, నన్ను బలపరచు వానియందే నేను సమస్తమును చెయ్యగలను అని. అవును ప్రియులారా, ఆ దేవుడు మనల్ని బలపరిచితే ఈ లోకంలో దేనినైనా మనం సాధించవచ్చు. కాబట్టి దేవుని చేత మనము బలము పొందుకోవాలంటే విశ్వాసంతో, నమ్మకంతో, ధైర్యంతో దేవునిని సేవించాలి. మన జీవితాలలో దేవునికే మొదటి స్థానం ఇద్దాము, ఆయనను మాత్రమే గణపరచుదాము. ప్రియ సహోదరి సహోదరుడా, ఈ దినమున నువ్వు రాసే పరీక్షల్లో నిన్ను హెచ్చించేవాడు నీ దేవుడు. నువ్వు రాసే ఎగ్జామ్లో, నువ్వు వెళ్ళే ఇంటర్వ్యూలో, నీ ఉద్యోగ ప్రయత్నంలో నిన్ను అత్యధికంగా హెచ్చిస్తాడు. నీకు చక్కటి జ్ఞానాన్ని ఇస్తాడు, నిన్ను బలపరుస్తాడు. నీ దేవుడు మాత్రమే నీ ఎడల గొప్ప కార్యములు జరిగిస్తాడు. యజమానుల మనసు మార్చే శక్తి కలిగిన వాడండి మన దేవుడు. కాబట్టి ఈ దినము నుండి విశ్వాసంతో, నమ్మకంతో ప్రార్థించు. దేవా, నా జీవితంలో కూడా బలమైన కార్యాలు జరిగించు దేవా. నా విశ్వాసాన్ని బలపరచండి దేవా. నేను కూడా బలము కలిగి విశ్వాసంతో మీ కొరకు గొప్ప కార్యములు చేసే వారిగా మమ్మల్ని సిద్ధపరచండి దేవా అని నువ్వు విశ్వాసంతో ప్రార్థించితే దేవుడు తప్పకుండా నీ జీవితంలో, నీ పిల్లల జీవితంలో, నీ కుటుంబం పట్ల అద్భుతాలు, ఆశ్చర్య కార్యాలు జరిగిస్తాడు. దానియేలును హెచ్చించిన దేవుడు నిన్ను కూడా హెచ్చిస్తాడు. దానియేలును మంత్రినిగా చేసిన దేవుడు నిన్ను కూడా అత్యధికమైన స్థితికి ఎదిగేలా చేస్తాడు. ఈ మాటల మీద మీరు విశ్వాసం ఉంచినట్లయితే నాతో కలిసి ప్రార్థనలో ఏకీభవిస్తారా? ప్రార్థన. మహాపరిశుద్ధుడైన మా ప్రియ పరలోకపు తండ్రి, కృపయు కనికరములు కలిగిన మా గొప్ప దేవ, సర్వాధికారములు కలిగిన మా యేసయ్య, మీ ఘనమైన, ఉన్నతమైన, పరిశుద్ధమైన, శ్రేష్టమైన నామానికి వందనాలు, స్తుతులు, స్తోత్రములు చెల్లించుకుంటున్నాం తండ్రి. ఈ సమయాన మమ్మను ప్రేమించి మాకిచ్చిన శ్రేష్టమైన వాగ్దానమును బట్టి మీకు వందనాలు. తమ దేవుని ఎరుగువారు బలము కలిగి గొప్ప కార్యములు చేసెదరు అన్న మాటను బట్టి మీకు స్తోత్రాలు. దేవా, ఈనాడు మీ శిలువ శక్తిని, మీ గొప్పతనాన్ని, మీరు చేసిన అద్భుతాలను గుర్తెరిగే వారిమిగా మమ్మను సిద్ధపరచండి. ముఖ్యంగా ఆ కలవరి శిలువలో మా కొరకే చెల్లించిన బలియాగాన్ని బట్టి, కార్చిన రక్తాన్ని బట్టి, మీరు చేసిన శిలువ త్యాగాన్ని బట్టి మీకే వందనాలు, స్తుతులు, స్తోత్రములు చెల్లిస్తున్నాం తండ్రి. దేవా, మీరెంతో గొప్ప దేవుడుగా, జాలిగల దేవుడుగా, కరుణగల దేవుడుగా నీ బిడ్డల ఎడల జరిగించిన ప్రతి ఒక్క మేలంతటిని బట్టి మీకే స్తుతులు, స్తోత్రములు చెల్లించుకుంటున్నాం తండ్రి. నీ బిడ్డలైన వారిని విడువక ఎన్నటెన్నటికీ వారిని కాపాడుతూ వారి పట్ల అద్భుతాలు చేసే దేవుడుగా ఉన్నందుకు వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం తండ్రి. దేవా, ఈ దినమున నీ బిడ్డలైన వారిని హెచ్చించండి దేవా. మీరే వారి ఎడల గొప్ప కార్యములు జరిగించండి దేవా. నీ బిడ్డల్ని బలపరచండి. వారు చేసే ఉద్యోగంలో, వ్యాపారంలో మంచి జ్ఞానాన్ని, తెలివిని, శక్తిని, బలాన్ని అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఈ దినమున నీ బిడ్డలైన వారికి గొప్ప విజయాన్ని దయచేయండి ప్రభా. మీరే వారి ఎడల అద్భుతాలను చేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. మీరు మాట ఇచ్చి నెరవేర్చే శక్తి కలిగిన దేవుడో తండ్రి. మీరు ఒక్కసారి సెలవిచ్చారంటే అది సంపూర్ణమైన కార్యం అవుతుంది ప్రభా. దయచేసి నీ బిడ్డలందరినీ మీరు ఆశీర్వదించండి దేవా. మీరే హెచ్చించండి దేవా. అత్యధికంగా అభివృద్ధి పరచమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అయ్యా, మమ్మను ప్రేమించి మాకిచ్చిన ఈ యొక్క శుభదినమును బట్టి మీకు వందనాలు, స్తోత్రాలు. ఈ దినమంతా నీ బిడ్డలమైన మమ్ములను మీరు జ్ఞాపకం చేసుకోండి. మా పనులలో, మా ప్రయత్నాలలో మీరు మాకు తోడయ్యుండి సహాయం దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఈ సమయాన వివాహ ప్రయత్నం చేస్తున్న బిడ్డల ప్రయత్నాన్ని మీరు సఫలపరచండి దేవా. బిడ్డలకు సాటి అయిన సహాయకుల్ని దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఈ దినమున వివాహాలు జరుపుకుంటున్న ప్రియులందరినీ కూడా మీరు ఆశీర్వదించండి దేవా. ఆ యొక్క వివాహం మీ నామానికి మహిమకరంగా, ఘనంగా జరిగేలాగున మీరే సహాయం దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అలాగే ప్రవ్వా, ఈ దినమున ఆర్థికపరమైన ఇబ్బందులను బట్టి బాధపడుచున్న ప్రతి బిడ్డను కూడా మీరు
జ్ఞాపకం చేసుకోండి. కుటుంబంలో అక్కరలు కొరతలు మీరు తీర్చండి దేవా. ప్రియులు చేసే ఉద్యోగంలో, వ్యాపారంలో, చేతి పనిలో మీరే అత్యధికమైన అభివృద్ధిని, ఆశీర్వాదమును అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ప్రతి కుటుంబాన్ని కూడా ఆర్థికంగా మెరుగుపరచండి దేవా. అప్పుల సమస్యల నుండి విడిపించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. నీ బిడ్డలకు గొప్ప సహాయాన్ని దయచేయండి ప్రవ్వా. అయ్యా, ఈ దినమున ఎందరైతే ప్రియులు రకరకాల అనారోగ్యాలతోటి, వ్యాధి రోగాలతోటి, జబ్బులతోటి, నొప్పులతోటి, గాయాలతోటి బాధపడుచున్నారో, కన్నీరు కార్స్తున్నారో, అట్టి ప్రియులందరినీ కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి. ఈ సమయాన హాస్పిటల్లో, ఐసీలో, మరణకరమైన పరిస్థితుల్లో, క్రిటికల్ సిచ్యువేషన్స్లో ఉంటున్న ప్రియులను మీరు కనికరించండి దేవా. మీ గాయపడిన పరిశుద్ధ హస్తంతో తాకండి దేవా. బిడ్డలకు మంచి ఆరోగ్యం దయచేయండి ప్రభా. ట్రీట్మెంట్ అంతట్లో తోడయ్యుండండి దేవా. వైద్యులకు కావలసిన జ్ఞానాన్ని దయచేయండి ప్రభా. నీ బిడ్డలను సజీవులనుగా కాపాడమని ప్రార్థిస్తున్నాం తండ్రి. కృప చూపించండి దేవా. ఈనాడు ఎంతో మంది బిడ్డలు వివాహం జరిగి ఎంతో కాలం గడిచినప్పటికీ కూడా సంతానం లేక ఎంతో బాధపడుతున్నారు దేవా. అట్టి ప్రియుల బాధను మీరు తీర్చండి దేవా. అయ్యా, బిడ్డలకు గొప్ప బహుమానంగా కుమారులను, కుమార్తెలను అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. బిడ్డల బాధను మీరు తీర్చండి దేవా. ఈనాడు ఎంతో మంది పిల్లలు పుట్టాలని అనేక రకాల హాస్పిటల్ చుట్టూ తిరుగుతున్నారు దేవా. అయ్యా, బిడ్డలు ఎంతో కన్నీరు కారుస్తున్నారు దేవా. దయచేసి అట్టి బిడ్డల పక్షమున మీరే ఈ దినమున అద్భుతాన్ని చేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. గర్భిణీ స్త్రీలను కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి. గర్భంలో ఉన్న శిశువు చక్కగా ఎదుగుటకు సహాయం దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అలాగే ప్రవ్వా, ఈనాడు సొంత గృహాలు లేక బాధపడుతున్న బిడ్డల బాధలను మీరు తీర్చండి దేవా. అద్దె ఇంట్లో ఉంటూ అద్దె కట్టుకోలేక అద్దెంటి వారితోటి ఎన్నో మాటలు పడుతూ బిడ్డలు ఎంతో కృంగిపోతున్నారు, కన్నీరు కారుస్తున్నారు. అట్టి బిడ్డల పక్షమున మీరే గొప్ప కార్యం జరిగించండి దేవా. మీ సొంత సమయంలో బిడ్డలకు శ్రేష్టమైన గృహాలను అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అలాగే ప్రవ్వా, ఈ దినమున ఎందరైతే ప్రియులు వారి సొంత వారిని కోల్పోయి, ప్రియమైన వారిని కోల్పోయి బాధపడుతున్నారు, కన్నీరు కారుస్తున్నారో, అట్టి బిడ్డల కన్నీటిని మీరు తొడవండి దేవా. ఆదరించండి, ఓదార్పును దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అలాగే ప్రవ్వా, ఈనాడు తండ్రి రకరకాల చదువులు చదువుకుంటున్న ప్రియులను మీరు జ్ఞాపకం చేసుకోండి. అయ్యా, బిడ్డలు పరీక్షల కొరకు సిద్ధపడుతుండగా మీ యొక్క జ్ఞానం చేత నింపండి దేవా. అయ్యా, బిడ్డలు హాస్టల్లో ఉంటుండగా మీరే వారి చుట్టూ మీ దూతలను ఉంచండి దేవా. అయ్యా, వర్క్ ప్రెజర్ని తొలగించండి దేవా. అయ్యా, సహాయం చేయండి దేవా. బిడ్డలు సంతోషంగా చదివి చక్కగా పరీక్షలు రాసే కృపను దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. పరీక్షల సమయంలో ఏ ఒక్కరూ కూడా అనారోగ్య బారిన పడకుండా బిడ్డలందరికీ మంచి ఆరోగ్యాన్ని దయచేయండి ప్రవ్వా. పరీక్షలు రాయాలని వెళ్తుండగా వారి చుట్టూ మీ దూతలను ఉంచండి దేవా. రాకపోకలో క్షేమాన్ని దయచేయండి ప్రవ్వా. ప్రయాణంలో క్షేమాన్ని అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. కృప చూపించండి దేవా. అయ్యా, ఈనాడు తండ్రి ఉద్యోగాలు కోల్పోయిన బిడ్డల కొరకు ప్రార్థిస్తున్నాము దేవా. మీ చిత్తమైతే మరలా శ్రేష్టమైన ఉద్యోగాలను అనుగ్రహించండి దేవా. ప్రమోషన్స్, ట్రాన్స్ఫర్స్ కోసం, ఇంక్రిమెంట్స్ కోసం ఆశతో ఎదురుచూస్తుండగా ప్రతి బిడ్డ ఆశను మీరు తీర్చమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అలాగే ప్రవ్వా, భార్యాభర్తలను మీరు జ్ఞాపకం చేసుకోండి. వారి మధ్య కలహాలు, మనస్పర్ధలు, గొడవలు, పంతాలు, పట్టింపులు సంపూర్ణంగా తొలగించండి దేవా. ఒకరినొకరు అర్థం చేసుకొని, ప్రేమ కలిగి, క్షమించుకొని జీవించుటకు మీరే వారికి సహాయం దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. చిన్న బిడ్డల్ని మీరు జ్ఞాపకం చేసుకోండి. చిన్న బిడ్డల చుట్టూ మీ దూతలు నుంచండి. స్కూల్స్కి, ఆట స్థలాలకు వెళ్తూ వస్తుండగా మీరే వారిని కాపాడండి దేవా. దుష్టుడు బిడ్డలకు ఆటంకాన్ని కలిగించకుండా మీరే వాడి క్రియలు లయపరచమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అయ్యా, ఎందరైతే చిన్న బిడ్డలు అనారోగ్యంతో బాధపడుతున్నారో ప్రతి బిడ్డను కూడా మీరు ముట్టి బాగు చేయండి దేవా. సంపూర్ణంగా ముట్టి స్వస్థపరచమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అలాగే ప్రవ్వా, ఈ దినమున ఫారెన్ వెళ్ళాలని వీసా కోసం ప్రయత్నిస్తున్న ప్రతి బిడ్డ ప్రయత్నాన్ని మీరు సఫలపరచండి దేవా. ఉద్యోగాల కొరకు, పై చదువుల కొరకు బిడ్డలు వెళ్ళాలని ఆశపడుతుండగా వారి ప్రయాణం కొరకు సిద్ధపరచండి. చక్కని క్షేమాన్ని దయచేయండి. కృప చూపించమని, వారి కోరిక తీర్చమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అలాగే ప్రవ్వా, ఈనాడు మీ పరిచర్య చేస్తున్న సేవకులను, సేవకురాళ్ళ కుటుంబాన్ని మీరు దీవించండి దేవా. వారి సేవా పరిచర్యను మీరు ఆశీర్వదించండి దేవా. బిడ్డల కుటుంబాల చుట్టూ మీ దూత
నుంచండి దేవా. దుష్టు నుంచి, శత్రువుల నుండి బిడ్డల్ని కాపాడమని ప్రార్థిస్తున్నాం తండ్రి. మా దేశాన్ని, మా రాష్ట్రాన్ని, మా జిల్లాల్ని, మా ప్రాంతాల్ని, ప్రపంచంలో ఉన్న ప్రతి దేశాన్ని, రాష్ట్రాన్ని కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి దేవా. బిడ్డలందరి చుట్టూ మీ దూతలు నుంచండి. అధికారుల్ని జ్ఞాపకం చేసుకోండి. మంచి జ్ఞానాన్ని, క్షేమాన్ని, ఆరోగ్యాన్ని వారికి అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అలాగే ప్రవ్వా, ఈ దినమున ఇంకా ఎందరైతే బిడ్డలు వ్యాపారం స్టార్ట్ చేయాలని ఆశపడుతున్నారో అట్టి బిడ్డల ఆశను మీరు తీర్చండి దేవా. కొత్తగా ఉద్యోగానికి వెళ్తున్న బిడ్డలను కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి. మంచి జ్ఞానం చేత నింపమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అలాగే ప్రవ్వా, ఈ దినమున ప్రేయర్ రిక్వెస్ట్ పెట్టిన బిడ్డలందరినీ మీరు జ్ఞాపకం చేసుకోండి దేవా. వారి అక్కర, అవసరత, వారి కొరత, సమస్య సమస్తం మీకు తెలుసు కాబట్టి బిడ్డల ఎడల మీరే గొప్ప కార్యాన్ని జరిగించండి దేవా. బిడ్డల హృదయంలో ఉండే దుఃఖాన్ని తొలగించి గొప్ప సంతోషం వారికి దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. కృప చూపించండి దేవా. దయ చూపించండి, కనికరించమని ప్రార్థిస్తూ ఈ దినమంతా నీ బిడ్డలైన వారు రకరకాల పనుల నిమిత్తం బయటకు వెళ్తూ వస్తుండగా మీరే వారిని ఆశీర్వదించండి దేవా. బిడ్డలకు చక్కని క్షేమాన్ని దయచేయండి, దుష్టు నుంచి రక్షించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అలాగే ఈ దినమున బిడ్డలు చేసే ప్రతి ప్రయత్నంలో కూడా, ప్రతి పనిలో కూడా మీరే తోడయుండి చక్కటి విజయమును వారికి అనుగ్రహించమని ప్రార్థిస్తూ ఈ దినమున పెళ్లి రోజు, పుట్టినరోజు జరుపుకుంటున్న ప్రియులందరినీ కూడా మీరు ఆశీర్వదించండి దేవా. బిడ్డల కుటుంబాలను మీరు దీవించండి, వారి భవిష్యత్తును మీరు ఆశీర్వదించండి. ఈ సంవత్సరం అంతా బిడ్డలకు మంచి క్షేమాన్ని అనుగ్రహించమని ప్రార్థిస్తూ వారి ఉద్యోగాలను కూడా మీరు ఆశీర్వదించి అభివృద్ధి పరచమని ప్రార్థిస్తూ ఇంతవరకు మా ప్రార్థనలు మీరు విన్నందుకు వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తూ ప్రార్థనలో ఏకీభవించిన ప్రతి బిడ్డ కూడా పేరు పేరున దీవించి ఆశీర్వదించమని అడిగి ఊహించిన దానికంటే అత్యధికంగా చెయ్య శక్తిగల దేవుడువని నమ్ముచూ స్తుతిస్తూ మా కొరకు త్వరలో తిరిగి రానయ్యున్న యేసుక్రీస్తు వారి పరిశుద్ధమైన నామంలో ప్రార్థించి అతి మికిలిగా ప్రతిమిలాడి వేడుకొనుచున్నాం తండ్రి. ఆమేన్. ప్రియ సహోదరి, సహోదరుడా, దయచేసి మీ యొక్క ప్రార్థన అవసరతలు నాకు కామెంట్ బాక్స్లో తెలియజేయండి. ఈనాడు మీ బాధ ఏమిటో, మీ కష్టం ఏమిటో, దేని గురించి మీరు చింత కలిగి దుఃఖిస్తున్నారో ప్రతిదీ నాకు వివరంగా తెలియజేసినట్లయితే నేను ప్రతిదినమే ఉదయకాలం మీ యొక్క ప్రార్థన విన్నపాలను ప్రభు పాదాల చెంత పెడుతున్నాను. దేవుడు తప్పకుండా మీకు జవాబునిస్తాడు. ఆయన మాట మీద విశ్వాసం ఉంచండి. ప్రియులారా, ఎవరైతే పడకల మీద లేవలేని స్థితిలో ఉంటున్నారో దయచేసి వారికి ఈ వాగ్దానం వినిపించండి. కొత్తగా మన ఛానల్ చూస్తున్న వారు దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ మాటల్ని బట్టి మీరు ఆత్మీయంగా ఆశీర్వదించబడినట్లయితే దీనిని మీరు లైక్ చేయండి, మీకు తెలిసిన వారందరికీ షేర్ చేయండి. ప్రియులారా, ఇంతవరకు ప్రార్థనలో ఏకీభవించిన మిమ్మును, మీ కుటుంబాలను దేవుడు అత్యధికంగా ఆశీర్వదించి దీవించును కాక. మరలా రేపు మనమందరము కలుసుకొని దేవుని వాగ్దానాన్ని పొందుకొని ఆయనను స్తుతించుదాం. అంతవరకు ప్రభు కృప మనందరికీ తోడయుండి నడిపించి కాచి కాపాడి భద్రపరచునుగాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ.